హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు గోంగూర పచ్చడి చేయబోతున్నాను. తయారీ విధానం చూద్దాం. గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు: గోంగూర తీసుకున్నాను, 2 టమాటాలు తీసుకున్నాను, తగినంత ఉప్పు, ఒక 15 పచ్చిమిర్చి, పసుపు, ఒక ఆనియన్ తీసుకున్నాను, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర తీసుకున్నాను. ఇవి శనగపప్పు. ఇవి తీసుకొని తయారీ విధానం చూద్దాం. 3 స్పూన్స్ల ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్లో పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం. పచ్చిమిర్చి వేగిన తర్వాత జీలకర్ర, శనగపప్పు, కొన్ని మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు కూడా వేసుకొని ఇది కూడా మగ్గించుకోవాలి. త్రీ మినిట్స్ తర్వాత ఇంకా కొంచెం మగ్గనివ్వాలి. వన్ మినిట్ తర్వాత టమాటాలు మగ్గిపోయినాయి. ఇందులో గోంగూర వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకోవాలి. గోంగూర కూడా బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. 2-3 మినిట్స్ తర్వాతకి గోంగూర మగ్గింది. దీన్ని చల్లారబెట్టుకుందాం. ఈ గోంగూర మొత్తం ఉడకబెట్టుకున్నాం కదా, చల్లారిన దాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ గోంగూర వేస్తున్నాను. మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇందులో 4 ఎల్లిపాయలు వేస్తున్నాను, ఒక ఆనియన్, తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇది మిక్సీ ఇలా కచ్చాపచ్చాగా పట్టుకున్న తర్వాతకి తాలింపు పెట్టుకుందాం. ఒక 10 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలు వేసుకుంటున్నాను. తర్వాత కచ్చాపచ్చగా దంచిన 2 ఎల్లిపాయలు వేసుకుంటున్నాను. కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. కరివేపాకు, కొంచెం పసుపు వేసుకున్నాను. తర్వాత మనం కచ్చపచ్చగా పట్టు పెట్టుకున్న గోంగూర పచ్చడిని ఇందులో వేసుకోవాలి. ఇలా అయింది. దిప్పుకొని కలుపుకుంటే గోంగూర పచ్చడి
చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.